ద్రౌపది తర్వాత ఒకరి తర్వాత ఒకరు సహదేవుడు పడిపోయాడు, తర్వాత నకులుడు, ఆ తర్వాత సాక్షాత్తు అర్జునుడు, చివరకు అంతటి మహాబలవంతుడైన భీముడు కూడా ఆ ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయాడు. ఒక్కొక్కరు కింద పడిపోతుంటే యుధిష్ఠిరుడికి తన ఏకాంతం, ఆ ఒంటరితనం ఇంకా పెరుగుతూ వచ్చింది. ఇక చూడండి, ఆరుగురిలో చివరికి మిగిలింది కేవలం ఇద్దరు. ఒకరు ఒకప్పుడు ఈ ప్రపంచాన్నే ఏలిన ధర్మరాజు యుధిష్ఠిరుడు, మరొకరు ఆయన పక్కన నడుస్తున్న మామూలు కుక్క. ఎంత విచిత్రం కదా! ఎన్నో కష్టాలు పడి ఎట్టకేలకు ఆ ఇద్దరు స్వర్గద్వారాలకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళని ఆహ్వానించడానికి సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుడే ఎదురుగా నిలబడి ఉన్నాడు. అంతా అయిపోయింది అనుకున్నారు, కానీ అసలైన పరీక్ష అక్కడే మొదలైంది. ఇంద్రుడు యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు: ఓ యుధిష్ఠిరా, నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ సత్యాన్నే పలికావు, ధర్మాన్నే ఆచరించావు. అందుకే నీకు స్వర్గ ప్రవేశానికి అర్హత ఉంది. రా, లోపలికి రావచ్చు. కానీ ఒక షరతు, ఈ కుక్క మాత్రం నీతో పాటు లోపలికి రాలేదు. ఈ మాటతో యుధిష్ఠిరుడి ధర్మానికి అసలైన చివరి పరీక్ష ఎదురైంది. ఇప్పుడు ఆలోచించండి, యుధిష్ఠిరుడి పరిస్థితి ఏంటి? ఒకవైపు తను జీవితాంతం చేసిన పుణ్యానికి ప్రతిఫలం స్వర్గం, మరోవైపు తననే నమ్ముకుని ఇంత దూరం తనతో పాటు వచ్చిన ఒక మూగజీవి. దాన్ని వదిలేసి స్వర్గానికి వెళ్ళాలా, లేక స్వర్గాన్ని వదులుకుని ఆ జీవి పట్ల విశ్వాసంగా ఉండాలా? ఆయన దేనిని ఎంచుకుంటారు? స్వర్గం కళ్ల ముందే ఉంది, చేతికి అందే దూరంలో. కానీ లోపలికి వెళ్ళాలంటే ఒక మూగజీవిని వదిలేయాలి. అదే దానికి కట్టాల్సిన వేళ. మరి ఇంద్రుడి షరతుకు యుధిష్ఠిరుడి సమాధానం ఏమీ ఉంటుంది? యుధిష్ఠిరుడు ఒక్క క్షణం కూడా తడుముకోలేదు. ఆయన సమాధానం చాలా స్పష్టంగా, దృఢంగా ఉంది. ఆయన ఏమన్నాడంటే, నన్ను నమ్మి వచ్చిన ఈ జీవి పట్ల విశ్వాసాన్ని, కరుణని వదిలేసి లోపలికి రావడమే స్వర్గమైతే అలాంటి స్వర్గం నాకు అస్సలు వద్దు. యుధిష్ఠిరుడి నోటి వెంట ఆ మాటలు వచ్చిన మరుక్షణమే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆయన కళ్ల ముందున్న దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే ఆయన పక్కన నిలబడిన ఆ కుక్క నెమ్మదిగా రూపాంతరం చెందడం మొదలుపెట్టింది. అప్పుడు తెలిసింది యుధిష్ఠిరుడికి, తనతో ఇంతకాలం ప్రయాణించింది ఒక మామూలు శునకం కాదని. ఆ శునకం రూపంలో ఉన్నది మరెవరో కాదు, సాక్షాత్తు ధర్మదేవత, అంటే యుధిష్ఠిరుడి తండ్రే మారువేషంలో వచ్చి తన కొడుకుని చివరిసారిగా పరీక్షిస్తున్నాడన్నమాట. అప్పుడు ధర్మదేవత ఇలా అన్నారు: నువ్వు ఈ చివరి పరీక్షలో కూడా నెగ్గావు. అన్ని యాగాల కన్నా, త్యాగాల కన్నా కరుణే గొప్పది. నువ్వు నిజంగా అర్హుడివి. ఎందుకంటే